హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ @మిరపకాయల 123. అందరూ ఎలాగున్నారు? అందరు బాగున్నారని అనుకుంటున్నాను. మేము లాంగ్ వీడియో స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాము. మిడిల్ క్లాస్ లైఫ్స్ అని చెప్పి వీడియోస్ ఒక సిరీస్ లాగా తీద్దాం అనుకుంటున్నాం అండి. దీంట్లో కామెడీ, సెంటిమెంటు, మనం మిడిల్ క్లాస్లో జరిగే చిన్న చిన్న సంఘటనలన్నీ కలిపి మేము ఒక చిన్న సిరీస్ లాగా తీద్దాం అనుకుంటున్నాను. మీరు తప్పకుండా చూసి ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాను. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ మాత్రం తప్పకుండా క్లిక్ చేయండి, ఎందుకంటే మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఎదురింటోడు రెండో పెళ్లి చేసుకుంటాడు. నేను అర్జెంట్కి వెళ్ళి ఇప్పుడు రెండో పెళ్లి చేసుకుని వస్తాను. ఎందుకండి? లేకపోతే నీ పరువు పోతుంది. ఎందుకండి? లేదు, రెండో పెళ్లి చేసుకున్నట్టు మనం నీకు కూడా ప్రెస్టీజ్ ఫీల్ అవుతుంది కదా, లేకుంటే నీ పరువు కూడా పోతుంది. అయ్యో ప్లీజ్ అండి, ఎందుకండి? లేదే, లేకపోతే నీ పరువు పోతుంది. ఎందుకండి? ముంగటోళ్ళు కారు కొన్నారని చెప్పి అప్పు చేపించి మరీ కారు కొనిపించావు. కిందోళ్ళు నగలు కొన్నారని చెప్పి అప్పు చేపించి మరీ నగలు కొనిపించావు. ఎదురింటోడు మళ్ళీ బైక్ కొన్నాడని చెప్పి అప్పు చేపించి మరీ బైక్ కొనిచ్చావు. ఇప్పుడు వాళ్ళు చేసినట్టే మనం వాళ్ళు ఇంకో పెళ్లి చేసుకున్నప్పుడు నేను కూడా పెళ్లి చేసుకోవాలి కదా. ఎందుకు వద్దండి? లేదంటే నీ పరువు పోతుంది కదా, ప్రెస్టీజ్ పోతుంది కదా. తప్పైందని కాదు, మనకు భగవంతుడు ఎంత ఇస్తే అంతలోనే సంతృప్తి చెందాలి. కారు కొనడు, బైక్ కొనడు, స్థాయి ఏదైనా ఉన్నది, మన స్థాయి ఎంత ఉందో భగవంతుడు ఎంత ఇష్టం దాంట్లోనే సంతోషంగా ఉండాలి. అర్థమైంది? ఇప్పుడు ఇంకోసారి వీళ్ళు ఇది కొన్నారు, వాళ్ళు అది కొన్నారు, ఇది కొన్నారు అని చెప్పి ఏదైనా చెప్పావో రెండో పెళ్లి కాదు మూడో పెళ్లి చేసుకుని వస్తారు. చూసు జాగ్రత్త. ప్రపంచంలో ప్రతి వాడు ఏదో పని చేసుకుంటున్నాడు, మనం తప్ప. ఏమండి? ఏమండి? చెప్పే. స్పెషల్ ఏమి ఉండాలి చెప్పండి. ఏదో ఒకటి చేసేవే, నీకు ఇష్టం వచ్చింది చేస్తావో చేసే. ఏదో ఒకటి చేయమని మాత్రం చెప్పొద్దు. నాకైతే ఏం చేసినా పర్వాలేదే. సరే అమ్మా, నీకేమైనా కావాలంటే మీ అమ్మతో చెప్పి చేపించుకో. సండే కదా, చెప్పి చేయించు. మమ్మీ నాకు చికెన్ బిర్యానీ, ఇంకా చికెన్ కబాబ్, ఇంకా ఎన్ని కావాలి? బటర్ చికెన్ కూడా అయ్యి, కానీ ఆయిల్ తక్కువ. వితౌట్ ఆయిల్ బటర్ చికెన్ చేసేసి. పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం. డాడీ ఏం డాడీ ఇది? ఏం చేసింది మమ్మీ? ఏంటి ఏం చేసావు? ఇది మీరు ఏం చెప్తే చేయడానికి ఇదేం హోటల్ కాదు. మరి అంత మాత్రం అడగడం అంటే ఇదేదో మనసులో పెట్టుకొని చేస్తున్నాం. అంతదాన్ని మమ్మల్ని అడగడం ఎందుకు? ప్రొద్దున జరిగిన దానికి ఇది రివెంజ్. సరే నీ సంగతి నెక్స్ట్ ఎపిసోడ్ లో చెప్తాను. నీ సంగతి